చాలామంది బుక్స్ పేర్లు చెప్తుంటారు. ఈ బుక్ చదివా, ఆ బుక్ చదివా, అది ఇది ఇది అని. ఓకే, ఆ బుక్ రాసినోడు కూడా మనిషే కదా. మరి ఆ బుక్ రాయకముందు వాడే బుక్ చదివాడు. ఇది పొగరు కూడా కాదు, అది అతను ఒరిజినల్ థాట్ అయినప్పుడు ఆ థాట్ నువ్వు చదివి అమ్మో ఈ బుక్ చదవాలి నువ్వు అంటున్నప్పుడు నాకు ఒక ఐడియా ఉంటే మేబీ ఇది నా ఒరిజినల్ థాట్ ఏమో. తర్వాత ఈ బుక్స్ చదివిన చాలామందిని నేను చూశాను. బుక్స్ చదవటం వేరు, బుక్స్లో ఉన్నది ఆచరించడం వేరు. బుక్స్ చదివినంత మాత్రం గొప్పలు అయిపోరు. అందులో మంచి విషయాలన్నీ చదివేసి మీరు చేసి అన్ని చెడ్డ విషయాలు అయినప్పుడు అది చదివితే అదంతా చదవకుండా ఉండటం బెటర్. బికాజ్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద బుక్ దట్ యు రెడ్. దానికంటే ఎవరికి హాని జరగకూడదు, ఎవరికి ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి అనుకుని బుక్స్ చదవడం నాలంటూడే బెటర్ కదా. నాలెడ్జ్ అంటారా, అది వస్తూనే ఉంటుంది. ఎలాగో నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక విధంగా అది మంచిదో చెడ్డదో ఒక నాలెడ్జ్ అక్యుములేట్ అవుతూనే ఉంటుంది.